మెలోడీ టోక్యోలోని గ్రహాంతర నగరంలో ఊహించని విధంగా ఒకరినొకరు కలుసుకున్న ఇద్దరు వ్యక్తులు ఆత్మీయంగా భ్రష్టు పట్టారు. వారి ఊహించని బంధము సినిమానంతటా నైదానంగా ఉకైరై అవుతావు శాశ్వతంగా వారైతోనే ఉండైపోతుంది. బాబ్ హారిస్ ఒక కీలక పాత్ర. టోక్యోకు చేరుకోవడం, ప్రయాణం నుండి దిక్కుతోచని మరియు అలసిపోయినప్పటికీ నగరం నియాన్ లైట్లు, మెరిసే ఆకాశహర్మ్యాలో మరియు రద్దయిగా ఉండే వైధలతో నిండై ఉంది. అతని దృష్టిలో ఇప్పటికై ఒక ఆకర్షణను రేకెత్తిస్తుంది. మేము అతనిని ఒక బిల్డింగ్ పై చిత్రీకరించిన భారీ బ్యానర్ను గమనించాము మరియు అతను పబ్లిక్ ఫిగర్ అని మేము అర్థం చేసుకున్నాము. అతను ఒక హోటల్కు చేరుకుని ట్రావెల్ ఏజెన్సీకి చెందిన వ్యక్తులను కలుస్తాడు. అతను వారి మితిమీరిన శ్రద్ధగల పరస్పర చర్య నుండి బయటపడినప్పుడు అతను తన కొడుకు పుట్టినరోజును కోల్పోయాడని తెలియజేసే తన మాజీ భార్య నుండి ఒక లేఖను అందుకుంటాడు. అతను తన గదికి వెళ్లే మార్గంలో ఉదాసీనతతో అపారమైన గౌరవంతో వ్యవహరించబడ్డాడు. ఉదయం 4:20 గంటలకు అతను తన భార్య నుండి ఫ్యాక్స్ మెషిన్ ద్వారా మరొక లేఖను అందుకున్నాడు. తదుపరి సన్నివేశంలో మేము షార్లెట్ను ఎదుర్కొంటాము. టోక్యోను చూస్తూ సమయానికి స్తంభింపజేసి కిటికీ పక్కన కూర్చున్నాము. ఆపై తన భర్తతో కలిసి పడుకోవడానికై ఉదయం ఆమె భర్త త్వరగా పని కోసం బయలుదేరాడు మరియు ఆమె కైటైకై దగ్గర కూర్చున్నాయి క్రైనైకై చూస్తుంది. టోక్యోలో బాబ్ విస్కీ బ్రాండ్ కోసం ఒక వాణిజ్య ప్రకటనను చిత్రీకరించడానికి బయలుదేరాడు మరియు దర్శకుడు జపనీస్ భాషలో అతను ఏమి చేయాలని రాసిస్తున్నాడో చాలా ఉద్రేకంతో వివరిస్తున్నప్పుడు వింటాడు. కానీ అనువాదకుడు బాబ్కి అతను కుడి వైపు నుండి కెమెరా వైపు చూస్తూ తీవ్రమైన భావోద్వేగాలను వ్యక్తపరచాలని మాత్రమే చెప్పాడు. దర్శకుడు దానికంటే చాలా ఎక్కువ పదాలను ఉపయోగించినందున బాబ్ అయోమయంలో పడ్డాడు మరియు దర్శకుడు తనకు తెలియజేయడానికి ప్రయత్నించిన అర్థం అనువాదంలో తప్పైపోవడం అని మాత్రమే అతను చెప్పలేకపోయాడు. అతను మొదటిసారి నటించడానికి ప్రయత్నించాడు మరియు బాబ్ ప్రశాంతంగా మరియు సొగసైన నటనతో దర్శకుడు కోపం తెచ్చుకున్నాడు. రెండవ టేక్లో అతను దానిని మరింత ప్రశాంతంగా చేశాడు. అంతర్లీన సూచనతో అతను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. షార్లెట్ ఆ ఉదయం టోక్యో సబ్వేలో స్పష్టంగా కనిపించకుండా పోయింది. ఆధునిక పట్టణ వాతావరణం నుండి ఆమె తక్షణమే పురాతన ఆలయంలోకి రవాణా చేయబడుతుంది. దాని లోపల బౌద్ధ సన్యాసులు షార్లెట్ కోసం ఒక ఆచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటికి రాగానే తల్లికి ఫోన్ చేసింది. ఆమె కన్నీళ్లంచున ఉంటే ఆమె గొంతు పగిలిపోయింది. షార్లెట్ తన తల్లికి అంతా బాగానే ఉందని, తాను ఈరోజు ఒక మందిరాన్ని సందర్శించానని మరియు వారి విచిత్రమైన జపం తనపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పింది. అప్పుడు ఆమె తన భర్త గురించి ప్రస్తావిస్తుంది మరియు తను ఎవరిని పెళ్లి చేసుకున్నానో తనకు తెలియదని చెప్పింది. తల్లి నిజంగా పట్టించుకోనట్లుగా ఉంది మరియు వారి సంభాషణ అకస్మాత్తుగా ముగిసింది. షార్లెట్ ఏడవడం ప్రారంభించింది. ఈ విశాలమైన వింత నగరంలో ఆమెతో మాట్లాడటానికి ఎవరూ లేరు. ఆమెను అర్థం చేసుకునే ఆత్మ లేదు. ఫోటోగ్రాఫర్ అయిన ఆమె భర్త ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను తన రోజు గురించి ఆమెకు చెబుతాడు. అయితే షార్లెట్ తను అల్లిన స్కార్ఫ్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఆమె అతని అభిరుచిని అస్సలు పంచుకోనట్లు కనిపిస్తోంది. కింది దృశ్యంలో బాబ్ తన హోటల్ గదిలో టీవీ కార్యక్రమాల ద్వారా మారుతున్నాడు. అతనికి ఏదీ అర్థమయ్యేది కాదు. తలుపు తట్టిన చప్పుడు. అవతలి వైపు నిలబడి ఉన్న ఒక స్త్రీ తనను బాబ్ పంపినట్లు అతనికి తెలియజేసింది. ఆమెను లోపలికి అనుమతించాడు మరియు అతను హాయిగా మంచం చివర కూర్చున్నప్పుడు ఆ స్త్రీ అతనికై మసాజ్ చేయమని చెప్పింది. అయితే అతను ఇకపై మసాజ్లను ఇష్టపడనని బాబ్ పేర్కొన్నాడు. మిస్టర్ కాజు ప్రీమియం ఫాంటసీని పంపి తన స్టాకింగ్స్ని అతనికి చూపించి వాటిని ఎత్తివేయమని ఆదేశిస్తున్నట్లు ఆ స్త్రీ అతనికి చెప్పింది. బాబ్కి ఆమె అంటే ఏమిటో తెలియనట్లుగా ఉంది. ఆ స్త్రీ త్వరగా విసుగు చెంది వాళ్లను పెదవి విప్పండి. అప్పుడు అతనికి అదే అర్థం కాలేదు కాబట్టి ఆమె అశాబ్దిక సంభాషణను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తుంది.
ఆమె ఉద్దేశ్యం రైట్ దేమ్ అనే బాబ్కై స్పష్టంగా అర్థమైంది. సాంస్కృతిక భేదాలు మరియు ప్రతిదానిపై బాబ్ యొక్క అభిరుచి ఇప్పటికే అరిగిపోయిందనే వాస్తవం ఈ సన్నివేశంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సన్నివేశంలో స్త్రీ అతను ఇబ్బంది పడుతున్నప్పుడు అపారమైన అనుభవాన్ని అందిస్తుంది. ఆమెతో గేమ్లో చేరడంలో వైఫలమైంది. క్రింది సన్నివేశంలో చార్లెట్ ఒక క్రాస్వాక్లో ఉంచబడింది. ఆమె చూపు ఆమె ముందు ఉన్న నిర్మాణంపై ఉంది. ఒక డైనోసార్ ముఖ భాగంలోకి అడుగు పెట్టింది మరియు భవనంపై ఉన్న చిత్రాలు ఆమెలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇంతలో బాబ్ ఎలివేటర్ నుండి బయటికి వచ్చాడు మరియు జపనీస్ జానీ కాసన్తో సమానమైన తాను మోరీ నుండి శుక్రవారం ప్రదర్శనకు ఆహ్వానం గురించి అతనికి తెలియజేసేందుకు ప్రేక్షకులు మరోసారి అతనిని ఎదుర్కొంటాడు. బాబ్ తన ఏజెంట్ని సంప్రదించాల్సిన అవసరం ఉందని, అయితే అలా చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. దీనిని అనుసరించి వారు స్టూడియోలోకి ప్రవేశించారు మరియు ప్రజలు సైట్ను సిద్ధం చేయడంలో సందడి చేస్తున్నప్పుడు బాబ్ తన ఏజెంట్ ఫ్రెడ్తో సంభాషిస్తున్నాడు. అతను అంగీకరించమని అతనిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది జపాన్కు చెందిన జానీ కాసన్ అని పిలువబడేది చాలా పెద్ద విషయము మరియు వారు నిజంగా బాబ్ పాల్గొనాలని కోరుకుంటున్నందున వారు గణనీయమైన మొత్తంలో డబ్బును అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే తరువాతి వారు వీలైనంత త్వరగా ఈ నగరాన్ని విడిచిపెట్టాలని కోరుతున్నారు. ఫ్రెడ్ అతని నిష్క్రమణ శుక్రవారం షెడ్యూల్ చేయబడిందని, అయితే అది మరుసటి రోజుకు వాయిదా వేయబడుతుందని అతనికి తెలియజేశాడు. స్టూడియోలో రిసెప్షన్ లేకపోవడంతో సంభాషణ అక్కడ ముగుస్తుంది మరియు బాబ్ పని చేయడం ప్రారంభించాడు. ఒక ఫోటోగ్రాఫర్ అతని చిత్రాలను తీయడం ప్రారంభించాడు మరియు ఈ సన్నివేశంలో కొన్ని విషయాలను అభ్యర్థించాడు. బాబ్ జపాన్తో విసిగిపోయాడని మరియు విస్కీకి బదులుగా రెస్కిటీని పట్టుకుని ఫోటోగ్రాఫర్ని ఆట పట్టించాడని స్పష్టంగా తెలుస్తుంది. వారు విచిత్రమైన మరియు వినోదభరితమైన పరస్పర చర్యను పంచుకుంటారు. ఫోటోగ్రాఫర్ అనేక సినీ తారల భంగిమలను అభ్యర్థించాడు మరియు బాబ్ వాటిలో ప్రతి ఒక్కటి సులభంగా అందజేస్తాడు. రోజు గడిచే కొద్దీ మరియు సాయంత్రం వచ్చేసరికి బార్లో కూర్చున్నప్పుడు బాబ్ డైనింగ్ రూమ్లో షార్లెట్ను గుర్తించాడు. బ్యాక్ గ్రౌండ్లో ఒక ఎర్రటి జుట్టు గల స్త్రీ మెలాంకోలిక్ ట్యూన్ని పాడుతుండగా వారి కంటి చూపు ఒక క్షణం ఆగిపోయింది. ప్రేక్షకులకు తన కృతజ్ఞతలు తెలుపుతూ స్త్రీ తన పాటను ముగించింది. ఇంతలో అందరూ చప్పట్లు కొట్టడంతో వారు తమ కళ్ళతో మరోసారి నవ్వుతూ సంభాషించారు. ఈ సమయంలో చార్లెట్ బాబ్కి ఆల్కహాల్తో నిండిన కప్పును పంపుతుంది మరియు రెండోది ఆమెకు టోస్ట్ని అందజేసి దానిని ఒక్కసారిగా గుప్పెడు చేసే గదై నుండి నిష్క్రమిస్తుంది. ఎలివేటర్ అద్దంలో అతను తన స్వంత ప్రతిబింబంతో మళ్లీ కంటికి పరిచయం చేస్తాడు. అతని కళ్ళు ఇప్పుడు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. అతను ఆ రాత్రి తీవ్రంగా పనిచేస్తాడు మరియు మరుసటి రోజు నడవడానికి కష్టపడ్డాడు. అదే వ్యక్తులు మళ్లీ ఎలివేటర్ ద్వారా అతనిని దూషించారు. కారు తన కోసం బయట వేచి ఉందని అతనికి తెలియజేస్తుంది. తదుపరి సన్నివేశంలో చార్లెట్ మరియు ఆమె భర్త హాలులో షికారు చేస్తున్నప్పుడు చార్లెట్కు స్పష్టంగా తెలియని ఒక స్త్రీ అతనిని పిలిచింది. వారిద్దరూ ఒకరినొకరు బాగా తెలిసినట్లు కనిపిస్తారు. వారి ప్రస్తుత వ్యవహారాల గురించి వేగంగా మరియు ఉద్వేగభరితంగా సంభాషించుకుంటారు. ఒకరినొకరు చూసుకున్నందుకు స్పష్టంగా ఆనందంగా ఉన్నారు. చార్లెట్ పక్కకు నిలబడి చికాకుగా మరియు ఇబ్బందికరంగా ఉంది. వారు చివరకు విడిపోయారు మరియు వారి మధ్య తదుపరి పరస్పర చర్య వారు ఉమ్మడిగా ఏమీ పంచుకోలేదని రుజువు చేస్తుంది. మరొక స్త్రీ తన భర్త అయిన జాన్కి ఫోన్ చేసి చార్లెట్ని హోటల్లో ఒంటరిగా వదిలి అతను వేగంగా బయలుదేరాడు. తదుపరి సన్నివేశంలో ఆమె ఆ మధ్యాహ్నం హోటల్ చుట్టూ తిరుగుతోంది. ప్రెజెంటేషన్ గది నుండి వెలువడే స్వరాలతో కారిడార్లు నిండి ఉన్నాయి. ఆమె ధ్వని వైపు నడుస్తుంది మరియు కెల్లీ తను ఇంతకు ముందు కలిసిన అదే అమ్మాయిని చూస్తుంది. ఆమె సినిమాని ప్రమోట్ చేస్తూ ప్రశ్నలకు సమాధానమివ్వడం మరియు ఆమె మరియు కైనవ్ రైస్ కలిసి పని చేస్తున్నప్పుడు పంచుకునే క్లిష్టమైన బంధాన్ని చర్చించడం. చార్లెట్ వ్యంగ్యంగా నవ్వుతూ
తను మరియు కీను ఇద్దరూ కరాటేను ఆస్వాదిస్తున్నారని అమ్మాయి పేర్కొన్న తర్వాత బయలుదేరింది. హోటల్ చుట్టూ ఆమె షికారు కొనసాగిస్తూ ఆమె విచిత్రమైన మొక్కలతో నిండిన గదిలోకి ప్రవేశిస్తుంది. ఒక స్త్రీ తన చుట్టూ చూపిస్తూ ఆమెను సమీపించింది. షార్లెట్ ఈ గది, మొక్కలు మరియు దాని అందం మరియు సున్నితత్వంతో చాలా అద్భుతంగా ఉంది. రాత్రి భర్త నిద్రపోతుండగా పక్కనే నిద్ర పట్టక టీవీ చూడటం మొదలుపెట్టింది. జపనీస్ టెలివిజన్ గురించి తనకు ఏమీ అర్థం కానప్పటికీ బాబ్ అదే పని చేస్తున్నాడు. ఇద్దరూ త్వరగా విసుగు చెందుతారు. వారు ఒంటరితనం యొక్క అదే లక్షణాలతో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. అదే రాత్రి బాబ్ మళ్లీ బార్ వద్ద కూర్చున్నాడు. భోజనాల గదిలో కొద్ది మంది మిగిలారు. షార్లెట్ గదిలోకి ప్రవేశించి అతని పక్కనే ఉన్న కౌంటర్లో కూర్చున్నప్పుడు బాబ్ బార్టెండర్తో కబురు చెబుతున్నాడు. వారు చివరగా బార్టెండర్ను ఎదుర్కొన్నప్పుడు అతను షార్లెట్ని ఆమె ఇష్టపడే పానీయం గురించి అడిగినప్పుడు ఆమె నిర్ణయించుకోవడంలో ఇబ్బంది ఉందని బాబ్ గమనించాడు. కాబట్టి అతను తన ప్రకటన పాత్రను సూచించడం ప్రారంభించాడు. విశ్రాంతి క్షణాల కోసం సెంచరీ సమయాన్ని ఎంచుకోండి. బార్టెండర్ అతని ప్రకటన యొక్క ముగింపును ప్రతిధ్వనింపజేశాడు. ఇది షార్లెట్ను రంజింపజేస్తుంది. ఆమె వోడ్కా టానిక్ను అభ్యర్థిస్తుంది మరియు వారు సంభాషించడం ప్రారంభించారు. జపాన్లో అతని ఉద్దేశ్యం గురించి షార్లెట్ బాబ్ను ప్రశ్నించిన తర్వాత బాబ్ తన కుటుంబ జీవితం నుండి ప్రస్తుత విరామం మరియు విస్కీ బ్రాండ్ను $2 మిలియన్ ఆమోదించడం గౌరవించే వ్యంగ్యం మరియు నిరాశతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇతర చోట్ల ప్లే చేయడం వంటి ఇతర అవకాశాలు ఉన్నప్పటికీ షార్లెట్ తన కథను అలాగే పంచుకుంది. ఆమె బిజీగా ఉన్న తన ఫోటోగ్రాఫర్ భర్తతో కలిసి వచ్చింది. వారు తమ మార్పిడిలో అంతర్లీన వ్యంగ్యంతో వారి సంబంధిత వివాహాల గురించి చర్చలో పాల్గొంటారు. షార్లెట్ ఇటీవలే ఫిలాసఫీలో డిగ్రీ పట్టా పొందిందని స్పష్టమైంది. వారు తత్వశాస్త్రం బాగా చెల్లించని వాస్తవికత గురించి జోక్ చేస్తారు మరియు వారు టోస్ట్ తర్వాత చివరికి పనిచేస్తున్నారు. వారు మరొక సాధారణతను కనుగొంటారు: నిద్రతో పోరాటము, ఒంటరితనం మరియు అయోమయానికై సంకేతము. మరోసటి రోజు ఉదయం షార్లెట్ కొనసాగుతుండగా బాబ్ ఈత కొడుతున్నాడు. టోక్యోలో సాంస్కృతిక షాక్ని అనుభవించండి. సాయంత్రం షార్లెట్ తన భర్త వచ్చినప్పుడు కిటికీ దగ్గర నిలబడి కెల్లీ మెట్ల మీద పని గురించి చర్చించడానికి వేచి ఉన్నారని ఆమెకు తెలియజేశారు. షార్లెట్ అతనితో చేరాలని తన కోరికను వ్యక్తపరుస్తుంది. కానీ జాన్ ఆలోచనపై పెద్దగా ఆసక్తి చూపలేదు మరియు కెల్లీ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి రావడాన్ని అయిష్టంగానే అంగీకరిస్తుంది. తదుపరి సన్నివేశంలో కెల్లీ తీవ్ర అభయరుచితో మాట్లాడుతుండగా జాన్ పూర్తిగా ఆమె షార్లెట్ను వింటాడు. అయితే ఆమె ఏమై చెబుతున్నా ఆసక్తి లేకుండా కనిపిస్తుంది. ఇంతలో కెల్లీ యొక్క బాయ్ ఫ్రెండ్ తన హిప్ హాప్ మ్యూజిక్ క్రియేషన్ ప్రాసెస్ని ఆమెకు వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు. సంభాషణ మొత్తం అతనితో ఎంత దుర్భరమైనదో అతను అర్థం చేసుకున్నాడని అతని కళ్ళు తెలియజేస్తాయి. షార్లెట్ టేబుల్ నుండి తనను తాను క్షమించి బాబ్ను సమీపించింది. అతను జైలు విరామం కోసం ప్లాన్ చేస్తున్నాడని మరియు అతని పక్కన ఒక సహచరుడు అవసరమని సరదాగా చెప్పాడు. వారు ముందుగా ఈ దేశం నుండి బయలుదేరాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి ఆమె కొంచెం త్రాగవలసి ఉన్నప్పటికీ షార్లెట్ ఉంది. ఉదయం షార్లెట్ జాన్తో మద్యపానం చేస్తూ కొంత సమయం గడపాలని ప్రయత్నిస్తుంది. అయితే అతను ఈసారి కొన్ని రోజుల పాటు మళ్లీ బయలుదేరాల్సి వచ్చింది. ఆమె ఇక్కడ ఉండవలసిన అవసరం లేదని అతను సూచించాడు. కానీ షార్లెట్ తన పరస్పర స్నేహితులను సంప్రదించి ఇక్కడ ఆనందించగలనని పేర్కొంది. అయితే ఆమె ఏ స్నేహితుడికి కాల్ చేయదు. ఆమె కిటికీ దగ్గర కూర్చుంది, విశాలమైన నగరాన్ని చూస్తూ. పైనుండి దానితో నిండిపోయినట్లు అనిపిస్తుంది. సాయంత్రం ఆమె కొలనులో ఈదుతుంది మరియు ఆమె మారడం పూర్తయిన తర్వాత బాబ్ను ఎదుర్కొంటుంది. ఇద్దరూ దుస్తులు ధరించారు మరియు ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత సరైన పదాలను కనుగొనడానికి ఇద్దరూ కష్టపడుతున్నారు. అయితే ఇది ఇబ్బందికరమైన నిశ్శబ్దం కాదు. వారిద్దరూ సంభాషణలో పాల్గొనడానికి ఆసక్తిగా ఉన్నారు.
కానీ ఎక్కడ ప్రారంభించాలో తెలియడం లేదు. చివరికి బాబ్ పూల్ యొక్క చల్లదనాన్ని చర్చించడం ప్రారంభించాడు మరియు వారు కొన్ని చిన్న చర్చలలో పాల్గొంటారు. వారి ప్రారంభ సంభాషణ నుండి శాలకు మూలం. వారి చాట్ ముగింపులో షార్లెట్ తన స్నేహితులతో బయటకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నానని మరియు అతనిని ఆహ్వానిస్తుందని అతనికి చెప్పింది. ఈ ఆహ్వానాన్ని అందుకున్నందుకు బాబ్ స్పష్టంగా సంతోషిస్తున్నాడు, కానీ దానిని బాగా దాచిపెట్టాడు. అతని నటనా నైపుణ్యాన్ని బట్టి అతను బయలుదేరే సమయం వచ్చేటప్పుడు అతను షార్లెట్ హృదయకై చేరుకుంటాడు. యువకుడిలా సాధారణ దుస్తులు ధరించాడు. అతని చేతిలో జాకెట్ పట్టుకుని వారు బయలుదేరబోతున్నట్లుగా సంభాషించారు. వారై మొదటి తేదీ అతను షార్లెట్ బాత్రూంలోకి ప్రవేశిస్తాడు మరియు అద్దం ద్వారా షార్లెట్ దూరంగా చూస్తున్నప్పుడు అతను మారడాన్ని మేము గమనించాము. బాబ్ తన చొక్కా నుండి ట్యాబ్ని తీసివేయమని ఆమెను అడుగుతాడు. అతను ఉద్ధరించిన తర్వాత అతను టేబుల్ వద్ద కూర్చుంటాడు. అక్కడ అతను ఏ సోల్ సెర్చ్ ఫైండింగ్ యువర్ ట్రూ కాలింగ్ పేరుతో ఆడియోబుక్ని కనుగొన్నాడు. హాయ్ కోసం పుస్తకం ఉపయోగకరంగా లేదని నిరూపించబడింది. అతను క్లబ్లో ఉన్నట్లే కలవరపడ్డాడు. షార్లెట్ యొక్క జపనీస్ స్నేహితులు అద్భుతమైన సమయాన్ని గడుపుతున్నారు. వారు క్రమంగా వేరుగా ఉంటారు, వివిధ వ్యక్తులతో సమయం గడుపుతారు. చివరికి చార్లీ, షార్లెట్ స్నేహితుడు, బార్లో ఇబ్బందిని రేకెత్తించడం ప్రారంభించినప్పుడు వారు మళ్లీ కలుస్తారు. అతను ఆవేశంతో కొన్ని అద్దాలను పగులగొట్టాడు. అకస్మాత్తుగా బార్టెండర్ ఆయుధాన్ని చూపుతాడు మరియు వీధుల్లో కూడా సాయుధ వ్యక్తులు వెంబడించే క్లబ్ నుండి బయటకు విసిరివేయబడతారు. పారిపోతున్నప్పుడు వారు తమ స్నేహితులను కోల్పోతారు, కానీ త్వరగా వారిని గుర్తించి వారి ఆనందాన్ని కొనసాగించారు. టోక్యో నడైబొడ్డున అనేక వైభైన వ్యక్తులను ఎదుర్కొంటారు. నగర జీవితంలో మౌనమైపోతారు. ఇక్కడో ఒక ఎత్తైన భవనంలో సదం కైటైకై లోపల వారు నిశ్చయితార్థం చేసుకున్నారు. కరోకేలో బాబ్ అద్భుతమైన ప్రదర్శనను అందిస్తున్నాడు మరియు షార్లెట్ ఇప్పుడు పింక్ వివరించి చార్లీతో పాటు సంమోహనానికి సంబంధించిన పాటను పాడాడు. బాబ్ వైపు చూస్తూ ఆ పాట అతని గౌరవించే అని అవ్యక్తంగా సూచిస్తుంది. బాబ్ మళ్ళీ పక్కనే ఉన్నాడు, చెడు స్వరంతో. ఇకపై తిరగడానికి మార్గం లేని అటుపోట్లు గురించి పాడాడు. బాబ్ కోరస్ కోసం చేరుకున్నప్పుడు వారు సన్నిహిత చూపును పంచుకుంటారు. తదుపరి సన్నివేశంలో షార్లెట్ కరోకే గది వెలుపల ఒంటరిగా కూర్చుంటుంది. బాబ్ కూడా బయటకు వస్తాడు మరియు బ్యాక్ గ్రౌండ్లో సంగీతం ఇంకా ప్లే అవుతుండగా వారు సిగరెట్ను పంచుకుంటారు. బాబ్ భుజంపై షార్లెట్ తల ఉంటుంది. వారు టాక్సీలో హోటల్కి తిరిగి వస్తుండగా షార్లెట్ కారు కిటికీలోంచి బయటకు చూడటం ఆపి బాబ్ స్లీపింగ్ని చూసింది. ఈ దృశ్యం ఆమెను విశాలంగా నవ్వింది మరియు ఆమెను ఆహ్లాదకరమైన ఆలోచనల్లోకి నెట్టింది. అయితే వారు హోటల్కు చేరుకునే సమయానికి బాబ్ షార్లెట్ని గదికి తీసుకెళ్లాలి. అతను ఆమెను బెడ్లోకి లాక్కెళ్లి లైట్లు ఆఫ్ చేసి ఆ తరువాత వెళ్ళిపోయాడు. అతను నిద్రపోయే ముందు బాబ్ అతని భార్యకు ఫోన్ చేసి ఆమె ఎంచుకోవాలనుకున్న కార్పెట్ రంగుల గురించి ఆమెతో మాట్లాడతాడు. అంతకుముందు అతను తన రాత్రి గురించి, అతని అనుభవాల గురించి మరియు టోక్యో జీవితం తనకు వినోదం కంటే ఎలా విభిన్నంగా ఉందో కూడా చేయబోతాడు. అయితే అతను షార్లెట్ని ఎక్కడా ప్రస్తావించలేదు మరియు ఆమెను పైలవడం చెడ్డ ఆలోచన అని నిర్ణయించుకున్నాడు. చివరికి ఉదయం మేము అతనిని గోల్ఫ్ కోర్స్లో చూస్తాము. నేపథ్యంలో మౌంట్ ఫుజి పొగమంచుతో కప్పబడి ఉంటుంది. బాబ్ మొదటిసారి బంతిని కొట్టడానికి కష్టపడతాడు కానీ రెండోసారి విజయం సాధించాడు. షార్లెట్ మరియు బాబ్ అల్పాహారం తీసుకుంటారు. షార్లెట్ గాయపడిన పాదాల గురించి చర్చిస్తున్నారు మరియు వారి ముందు నిటారుగా భావోద్వేగం లేని ముఖం ఉన్న జపనీస్ చెఫ్తో జోక్ చేస్తున్నారు. కింది సన్నివేశంలో ఆమె పాదం ఎవరితోనూ కమ్యూనికేట్ చేయడంలో విఫలమైనందున వారు ఆసుపత్రిలో ఉన్నారు, కానీ ఇప్పటికీ షార్లెట్ పాదాన్ని తనకై చేయగలిగారు.
జపనీస్ ప్రజలతో వారు చేసే సంభాషణలు మరియు వారు చెప్పే ఏదైనా అర్థం చేసుకోవడానికి కష్టపడటం హాస్యభరితమైన స్వరాన్ని సెట్ చేస్తుంది. వారు ఇకపై కష్టపడి ప్రయత్నించడం లేదు. చివరికి ఆమెకు ఎక్స్రే వస్తుంది, కానీ ఆమె బొటనవేలు పరిస్థితి గురించి ఏమీ కనుగొనలేకపోయింది. ఆమె తన హోటల్ గదికి తిరిగి వచ్చినప్పుడు బాబ్ అతని గదిలో గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆమె జాన్తో కలిసి తన కుటుంబ ఫోటోలను చూడటం ప్రారంభిస్తుంది. షార్లెట్, చార్లీ మరియు ఇతర స్నేహితులు ఆ రాత్రి ఆరెంజ్ అనే ప్రదేశానికి బాబ్ను ఆహ్వానిస్తారు. బాబ్ అక్కడికి వస్తాడు మరియు షార్లెట్ వస్తున్నప్పుడు అతను స్ట్రిప్ క్లబ్లో అసౌకర్యంగా కూర్చున్నట్లు గుర్తించాడు. చివరకు ఆమె వచ్చినప్పుడు బాబ్ ఇంకా ఒంటరిగా కూర్చొని ఉండగా ఇతరులు నృత్య పాఠాలు నేర్చుకుంటున్నారు. వారు త్వరగా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వీధుల చుట్టూ తిరగడం ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. ఎవరైనా తమ వెంట ఉన్నారని ఊహించుకుంటారు. అకస్మాత్తుగా వారు ఆపివేయవలసి వచ్చినప్పుడు టోకియోలో దిగిన తరువాత మొదటిసారిగా తన గురించి గర్వపడుతున్న బాబ్ను కలిగి ఉన్న ఒక ప్రకటనతో కౌడైన ట్రక్కును చూశారు. వారు హోటల్ వద్దకు వచ్చినప్పుడు తాగిన కెల్లీ కరోకే పాడటం చూస్తారు. ఇద్దరూ దూరంగా పారిపోయేంత వరకు తమ నవ్వును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. షార్లెట్కి ఆ రాత్రి నిద్ర పట్టడం కష్టం. ఆమె తన మంచం చుట్టూ క్రాల్ చేస్తుంది, ఆపై లైట్ ఆన్ చేసి లేచి నిలబడింది. ఆమె సగం ఆలోచిస్తూ గది చుట్టూ నడుస్తోంది. ఎవరో తలుపు కింద నుండి ఉత్తరం జారిపోయింది. ఆమె మేల్కొని ఉన్నారా లేదా అని అడుగుతున్న ఉత్తరం బాబ్ నుండి వచ్చింది. కింది సన్నివేశంలో వారు సినిమా చూస్తున్నారు మరియు బాబ్ గదిలో మద్యం సేవిస్తున్నారు. సంభాషిస్తున్నప్పుడు బాబ్ షార్లెట్ని గమనించకముందే ఆమె అతనిని గుర్తించిందని వారు అర్థం చేసుకున్నారు. ఆమె మొదట అతనిని ఎలివేటర్లో గమనించింది. షార్లెట్ నైజానైకై అతనైకై చేరనవ్వు ఇచ్చింది, కానీ ఇప్పుడు ఆ క్షణం ఆమెకు గుర్తుకు రాలేదు. ఇద్దరూ మంచం మీద పడుకున్నారు. షార్లెట్ కోల్పోయిన భావనతో ఉన్నారు. జీవితంలో ఆమె చాలా పనులు చేయడానికి ప్రయత్నించింది, కానీ నిజంగా ఏమీ సాధించలేకపోయింది. ఆమె తన భవిష్యత్తు గురించి ఆతృతతో తనను తాను కనుగొనే పనిలో ఉంది. ఆమె చాలా పెద్దవాడైన బాబ్ని అది సులభమా కాదా అని అడుగుతుంది. బాబ్ సమాధానమిచ్చాడు, ఇది చేస్తుంది. మరియు వారు సమయం పెరిగే కొద్దీ వివాహంలో సవాళ్లను చర్చిస్తూనే ఉంటారు. పిల్లలను కలిగి ఉంటారు మరియు అది ఒకరి జీవితాన్ని ఎలా పూర్తిగా మారుస్తుంది. వారు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నప్పుడు అతను లేకపోవడాన్ని అలవాటు చేసుకోవడం ప్రారంభించిన తన పిల్లలతో కనెక్ట్ అవ్వడానికై అతను తన పోరాటాన్ని కూడా పంచుకుంటాడు. గదిలో వారు ఒంటరిగా ఉన్నారు. వారి సరిహద్దులను నిశితంగా గమనిస్తారు. షార్లెట్ పాదాలు మాత్రమే బాబ్ తొడను తాకుతున్నాయి. చివరికి బాబ్ ఆమె పాదాలను సున్నితంగా తాకి ఆమె అంత నిస్సహాయంగా లేదని ఆమెకు హామీ ఇచ్చాడు. ఉదయం షార్లెట్ ఒంటరిగా క్యోటోకు రైలులో ప్రయాణిస్తుంది. జపనీస్ సంస్కృతిలో మునిగిపోతుంది. పురాతన దేవాలయాలను సందర్శిస్తుంది మరియు మరెవరైకైలైన వాతావరణాన్ని అనుభవిస్తుంది. సంస్కృతికి ఆకర్షితులై ఆమె వివాహ ఆచారాన్ని చూస్తుంది. ఆమె కోరుకునే చెట్టును కనుగొని దానిపై కోరికను వదిలివేస్తుంది. ఇంతలో బాబ్ తన గడ్డం షేవ్ చేస్తున్నప్పుడు అతనికి కాల్ వచ్చింది. తనకు శ్వాస వచ్చిందని ఎవరో అతనికి తెలియజేస్తారు. దిగి వచ్చి తన కోసం ఎదురు చూస్తున్న మార్కెటింగ్ వాళ్ళ వెనకాల దొంగచాటుగా తిరుగుతాడు. ఆయనపై మరో దాడికి ప్లాన్ చేస్తున్నారు. అతను హోటల్ నుండి గమనించకుండా వెళ్ళిపోతాడు మరియు టాక్ షో నుండి మిస్టర్ కవాసకికి కాల్ చేస్తాడు. అతను సంతోషంగా తన ప్రణాళికలను మార్చుకుంటానని మరియు టైన్ మౌరైకై హాజరు కావడానికై జపాన్లో మరో రోజు ఉంటానని చెప్పాడు. జపాన్ గురించి బాబ్ అర్థం చేసుకొని ప్రతిదానికి హోస్ట్ ప్రాతినిధ్యం వహిస్తుంది. అతనిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడుతున్న అతనిని తన షోలో కలిగి ఉన్నందుకు హోస్ట్ చాలా సంతోషిస్తున్నాడు. బాబ్ షూటింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు తానాపై అతనిని కౌగిలించుకుని జపనీస్ నృత్యం చేస్తున్నప్పుడు అతన్ని కూర్చోబెట్టాడు.
బాబ్ అయోమయంలో ఉన్నాడు. కానీ ఇప్పటికీ నమ్మకమైన రూపాన్ని కలిగి ఉన్నాడు మరియు ఈ మొత్తం ప్రక్రియను వినోదభరితంగా చూస్తున్నాడు. ముందుకు కదులుతున్నప్పుడు అతను క్యాబ్ వెనుక సీటులో కూర్చుని తన జేబును ఖాళీ చేసి షార్లెట్ మరియు ఆమె స్నేహితురాలు బయటకు వెళ్ళైన మొదటి రాత్రి అతను తైసైన ఫోటోను కనుగొన్నాడు. హోటల్లో స్నానం చేస్తుండగా ఫోన్ మోగింది. ఇది అతని భార్య. అతని భార్య నుండి వచ్చిన కాల్ బాబ్ ప్రస్తుతం కోరుకున్న చివరి విషయంగా కనిపిస్తోంది. ఆమె ఇప్పటికీ ఆ బుర్గుండి కార్పెట్ గురించి మాట్లాడుతోంది మరియు దానిపై బాబ్ అభిప్రాయాన్ని అడుగుతోంది. అయితే ఇదే బాబ్కు పూర్తిగా సంబంధం లేని విషయం. తను పూర్తిగా పోగొట్టుకున్నానని బాబ్ ఆమెకు చెప్పాడు. సహజంగానే అతని భార్య లిడియా అతను కార్పెట్ గురించి మాట్లాడుతున్నాడని భావించి అది కేవలం కార్పెట్ అని వ్యాఖ్యానిస్తుంది. అయితే బాబ్ కార్పెట్ రంగుల గురించి మాట్లాడటం లేదు. అతను బాగుపడాలని కోరుకుంటాడు. బాబ్ పిల్లల గురించి అడిగిన తర్వాత వారు అతనిని మిస్ అవుతున్నారని లిడియా చెప్పింది. కానీ సమయం గడిచే కొద్దీ వారు తమ తండ్రి ఇంటి చుట్టూ ఉండకుండా అలవాటు చేసుకుంటున్నారు. స్నానం చేసిన తరువాత అతను ఇద్దరు జర్మన్ పురుషులతో కలిసి ఏదో మాట్లాడుకుంటూ ఆవిరి స్నానంలో పడుకున్నాడు. మరియు అతను తన గదికి తిరిగి వచ్చినప్పుడు అతను తాన్యా మోరీ యొక్క టాక్ షోను చూడటం ప్రారంభిస్తాడు. హోస్ట్ ఏమి చెబుతున్నాడో అర్థం చేసుకోవడానికై కష్టపడుతున్నాడు మరియు అతనిని అనుసరించడానికై ప్రయత్నిస్తున్నాడు. అదే అతనిని నిరాశపరిచింది. అందుకే టీవీ ప్రోగ్రాం మార్చేశాడు. కింది సన్నివేశంలో గాయకుడు అతని పక్కన కూర్చున్నప్పుడు బాబ్ బార్ వద్ద తన సాధారణ స్థలంలో కూర్చున్నాడు. అతను ఆమె పట్ల అస్సలు ఆసక్తి చూపడం లేదు. కానీ ఆమె ఇంకా చెబుతోంది. ముందుకు కదులుతున్నప్పుడు ఇది ఉదయం మరియు బాబ్ మేల్కొన్న తర్వాత అతను ఆ పాట పాడే మహిళతో రాత్రి గడిపినట్లు అకస్మాత్తుగా తెలుసుకుంటాడు. అతను చాలా నిరాశ మరియు కలత చెందాడు. ఎర్రటి తలగల స్త్రీ తన గది చుట్టూ తిరుగుతున్నప్పుడు అతను చూస్తున్నాడు. అతను స్పష్టంగా తన కళ్ళను నమ్మడానికి ఇష్టపడడు, ప్రత్యేకించి తలుపు తట్టినప్పుడు. ఇది తలుపు వద్ద షార్లెట్. అతను తలుపు తెరవడానికి మంచం మీద నుండి పరుగెత్తాడు. అతను షార్లెట్ యొక్క మొదటి ప్రశ్నకు మౌనంగా సమాధానం చెప్పాడు. మరియు ఆమె అతన్ని అల్పాహారానికి ఆహ్వానించినప్పుడు అతను ఇప్పుడు వెళ్ళలేనని చెప్పాడు. షార్లెట్ అతని ప్రతిస్పందనతో కొంచెం నిరుత్సాహానికి గురైంది. ఆమె అతనిని చూస్తుంది. ఆమె అతని కళ్ళలోకి చూస్తుంది. వివరణ కోసం వెతుకుతుంది. కానీ ఆమె వేరే చోట కారణాన్ని కనుగొంది. ఆమె బాబ్ గది నుండి వెలువడుతున్న ఒక మహిళ యొక్క మధురమైన స్వరాన్ని వింటుంది. స్త్రీ నిశ్శబ్దంగా గది నుండి నిష్క్రమిస్తుంది. షార్లెట్ హృదయ విదారకంగా బయలుదేరింది. ఆ రోజు తరువాత బాబ్ సందడిగా ఉన్న వీధిలో తిరుగుతూ కనిపించాడు. లిడియా అతనిని రింగ్ చేసి అతని బిడ్డతో సంభాషించమని ప్రతిపాదించింది. అయితే జో బాబ్ కుమార్తె మరొక గదిలోకి ప్రవేశించింది మరియు ఇద్దరూ తమ సంభాషణను కొనసాగించారు. లిడియా అతనికి జో యొక్క రాబోయే బయలుదేరే సైకిల్ గురించి గుర్తు చేస్తుంది మరియు అతనికి సురక్షితమైన విమానాన్ని కోరుకుంటున్నాను. ఇది ఇప్పటికే వారాంతం. బాబ్ తన పరిసరాలను వీధిలో స్కాన్ చేస్తూ ఏదో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు. తదుపరి సన్నివేశంలో అతను మరియు షార్లెట్ ఒక రెస్టారెంట్లో కూర్చున్నారు. షార్లెట్ అతనితో కలత చెందుతున్నట్లు కనిపిస్తుంది. ఆమె అతనికి ఎదురుగా కూర్చొని చేతులు ముడుచుకుని బాబ్ వైపు కూడా చూడకుండా అతని వయస్సు కారణంగా ఎర్రటి జుట్టు గల స్త్రీతో అతను ఎలా ఎక్కువ ఉమ్మడిగా పంచుకుంటాడనే దాన్ని గౌరవించే అతనిపై వ్యంగ్య మరియు చేదు వ్యాఖ్యలను విసురుతోంది. బాబ్ ఆమె దృష్టికి ఆవశ్యకతను ఎత్తి చూపడం ద్వారా ప్రతిస్పందించాడు. చివరికి బాబ్ ఒక ఆర్డర్ ఇచ్చాడు. కానీ పునరుద్ధరించటానికి వారి ప్రయత్నం విఫలమవుతుంది. ఆ రాత్రి షార్లెట్ నిద్రపోతున్నప్పుడు హోటల్ అంతటా అలారం మోగింది. భవనం నుండి అందరినీ ఖాళీ చేయమని కోరింది. బయట ఇద్దరూ ఒకరినొకరు కనుగొని వారి చివరి భోజనం గురించి చర్చించుకుంటారు.
షార్లెట్ కోపం చల్లారినట్లుంది. ముడి ఆహారంలో భయంకరమైన భోజనం ఉందని బాబ్ నిందించాడు. కానీ వారిద్దరూ అసలు కారణం తెలుసుకుని చిరునవ్వుతో పంచుకున్నారు. బాబ్ మరుసటి రోజు బయలుదేరవలసి ఉంటుంది మరియు ఇది విన్న షార్లెట్ తను అతనిని మిస్ అవుతుందని గ్రహించింది. ఆ రాత్రి తరువాత హోటల్ భోజనాల గదిలో వారు టేబుల్ వద్ద కలిసి కూర్చున్నారు. ఒక బ్యాండ్ వేగవంతమైన శృంగార గీతాన్ని ప్లే చేస్తుంది మరియు వారు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఈ సన్నిహిత క్షణాన్ని మరియు కాదనలేని కెమిస్ట్రీని పంచుకుంటారు. బాబ్ తను వదిలి వెళ్లడం ఇష్టం లేదని తెలుసుకుంటాడు. షార్లెట్ తనతో ఉండి జాజ్ బ్యాండ్ని ప్రారంభించమని సూచించింది. బాబ్ ప్రతిస్పందనగా తన పిడికిలిపై తల ఉంచాడు. అతను ఆలోచనను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లుగా ఆమె వైపు చూస్తున్నాడు. తదుపరి సన్నివేశంలో వారు లిఫ్ట్లో నిలబడి ఉన్నారు. వాళ్ళు విడిపోయే సమయం వచ్చింది. బాబ్ ఆమెకు వీడ్కోలు పలికి కొద్దిగా లోపలికి వంగి వెనక్కి లాగాడు. అతను ఆమెకు వీడ్కోలు చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఖచ్చితంగా తెలియదు. ఈ సన్నిహిత అపార్థం సమయంలో సమయం నిలబడదు. అతను ఆమె చెంపపై ముద్దు పెట్టినప్పుడు ఈ తలుపు మూసుకుపోతుంది. అది మళ్లీ తెరిచినప్పుడు వారు రెండవ వీడ్కోలుకు ప్రయత్నిస్తారు. మరుసటి రోజు ఉదయం బాబ్ జపాన్ నుండి బయలుదేరే సమయం. షార్లెట్ తన గదిలో రోజు కోసం సిద్ధమవుతోంది. ఆమె తన భర్త నుండి ఫ్యాక్స్ ద్వారా లేఖ అందుకుంది. ఆ రోజు తన రాకను ఆమెకు తెలియజేస్తుంది. ఇంతలో బాబ్ బయలుదేరుతున్నాడు మరియు హోటల్ సిబ్బంది అతనికి వీడ్కోలు పలికారు మరియు అతనికి మంచి విమానాన్ని కోరుకుంటున్నారు. అతను షార్లెట్కి కాల్ చేయడానికి ఒక క్షణం క్షమించి తన నిష్క్రమణ గురించి ఆమెకు తెలియజేశాడు మరియు అతని జాకెట్ను తిరిగి ఇవ్వమని అడిగాడు. షార్లెట్ అతని కోసం దానిని తిరిగి పొందుతుంది. అతను మళ్లీ లాబీలోకి ప్రవేశించి ఒక అభిమానిని ఎదుర్కొంటాడు. ఆమెతో సంభాషిస్తున్నప్పుడు అతను తన జాకెట్తో వస్తున్న షార్లెట్ని గుర్తించి అకస్మాత్తుగా సంభాషణను ముగించాడు. షార్లెట్ అతనిని చూసి చిరునవ్వు నవ్వింది మరియు వారు చివరిగా చమత్కారమైన పరిహాసాన్ని మార్చుకున్నారు. అయినప్పటికీ అసాధారణంగా షార్లెట్ అతనికి మంచి విమానాన్ని కోరుకోలేదు మరియు అతని నిష్క్రమణకు అస్పష్టంగా ఉంది. ఆమె వీడ్కోలు చెప్పి ఎలివేటరులోకి అడుగుపెట్టింది. అతనికి చివరి చూపు కూడా ఇవ్వలేదు. బాబ్ ఇతరులతో ఫోటోకు పోజులిస్తుండగా అతను నిరాశకు లోనయ్యాడు. అతను వేరే రకమైన వీడ్కోలు ఆశించాడు. అతను వెళ్ళిపోతాడు, కానీ అతను కారులో స్థిరపడుతుండగా షార్లెట్ వీధిలో నడుస్తున్నట్లు అతను అకస్మాత్తుగా గుర్తించాడు. ఆమె దూరంగా వెళ్ళిపోతున్నప్పటికీ అతను ఆమెను గమనించి సరైన వీడ్కోలు కోసం ఆమెను కలుసుకోవడానికి కారు నుండి నిష్క్రమించాడు. చివరికి అతను పట్టుకుంటాడు. షార్లెట్ తిరుగుతుంది మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారు ఒకరినొకరు మొదటిసారి కౌగిలించుకుని కళ్ళు మూసుకొని ఏదో గుసగుసలాడుకుంటున్నారు.